నెక్స్ట్ క్వశ్చన్ శర్మ గారు. అదే గంటా శ్రీనివాసరావుతో మీకు రాజకీయ వ్యాపార సంబంధాలు ఉన్నాయట కదా సార్? రాజకీయం ఒకటి, వ్యాపారం ఒకటి. వ్యాపార సంబంధం ఉందా, రాజకీయ సంబంధం ఉందా? ఏదో ఉన్నాయట, లోపాయకారి సంబంధాలు ఉన్నాయి. మీరు ఏది చెప్తే దాన్ని చెప్తాను. అంటే చీపురుపల్లి చెప్పేస్తే నేను చేస్తాను. అదే చెప్తాను సార్. చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావును పోటీ చేయమని చంద్రబాబు ఒత్తిడి చేస్తే అతను నేను చేయను బొత్స మీద అని చెప్పారట. మత్సమే చేయలేదు, చివరిలో చేయనని చెప్పి ఉంటాడు. మత్సమే చేయను, చివరిలో చేయను ఉంటాడు. అంటే మీకు ఎందుకులే టైం వేస్ట్ను, మళ్ళీ ఆ సంపాదించినంత వేస్ట్ అని చెప్పి ఉంటాడు. మీకు అతనికి ఉన్న సంబంధం నాకేం లేదండి. నేను ఎన్నికల్లో మాది ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా ఝాన్సీ నుంచి వైజాగ్లో పోటీ చేయడం మానేసాము. ఇప్పుడు భీమిలో అతను పోటీ చేస్తుంటే మాకు పద్ధతే. ఇప్పుడు చెప్పిన ఏంటి సార్, పద్ధతే కదా మాకు. వన్ ఆఫ్ దెమ్ కదా, అవుట్ ఆఫ్ 7లోను. సరే 2019లో రాజీ లేదు. రాజకీయాల్లో వచ్చి మళ్ళీ ఒక దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ తమ్ముడు, ఇక్కడ మేనమామ, బావ అంటే క్వశ్చన్ కాదు, అది జరగదు. అది రాజకీయ పార్టీ అంటే ఒక ఆలోచన, ఒక విధానం, సాంప్రదాయం ఉంటే దాని ప్రకారం వెళ్ళిపోవాల్సిందే. సార్ 2019లో ఉద్యోగులంతా కూడా జగన్ రావాలి, జగన్ కావాలని చెప్పి 2 చేతులతో ఓట్లేశారు. కానీ ఇప్పుడు అదే ఉద్యోగులు జగన్ పోవాలనే వ్యతిరేకతతో ఉన్నారు అని అంటున్నారు. జగన్ పోవాలని లేదు, తప్పది. నేను దాన్ని ఏకీపించను. అంటే వాళ్ళు అనేది అంటే ప్రభుత్వం బకాయి పడింది, ఇస్తామంటుంది, ఇవ్వట్లేదు, కాలయాపన చేస్తుందని ఒక్క విషయాన్ని మాత్రం రివర్స్ పిఆర్సీ ఇచ్చింది మీద రికార్డు. ఒక్క విషయాన్ని మాత్రం, ప్రభుత్వం బకాయిలు ఉన్నది ఇవ్వాలే కాదు, ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నాయి బకాయిలు, ఏ ప్రభుత్వంలోనే బకాయిలు ఉన్నాయి. లేదంటే మాత్రం పొరపాటు. ప్రభుత్వం బకాయిలు లేకుండా, పిఆర్సీ డిఎల్ బకాయిలు లేకుండా, లేకపోతే జీతాలు 1వ తారీఖు, గత ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇచ్చా చెప్పండి. అలాగని మేము ఇవ్వకూడదండి, కాదు, మేము ఇవ్వాలి, తప్పదు, అది మ్యాండేటరీ, ఇవ్వాలి కాదనలేదు. దాంతోపాటు ఎక్కడంటే ఏదైతే ఇప్పుడు కొత్తగా సిపిఎస్ ఇప్పుడు 2004లో పెట్టారు. 2004 ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వస్తారు. 2004 తర్వాత కొత్త స్కీమ్కి వస్తారు. అది కావాలని వాళ్ళు కోరుతుంది. ఆ తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరికీ కొద్దిగా హార్డ్ బన్ ఉంది. లేదంటే తప్పు. ఆఫ్టర్ 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో అయిన ఎంప్లాయీస్ అందరికీ కూడా, అది యంగ్ జనరేషన్ అందరూ, వాళ్ళందరికీ కొంత హార్డ్ ఉంది. వాళ్ళే మేము గ్యారంటీగా ఇది మరి చేయలేము బ్రదర్, కాబట్టి దయచేసి ఆలోచన చేయండి అని మేము కన్విన్స్ చేసి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే సార్. ఉత్తరాంధ్రలో కాపు రిజర్వేషన్లు అనుభవిస్తూ బొత్స సత్యనారాయణ గారు